చెప్పండి సార్. మీరు చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాలు అన్నీ బాగా చేస్తున్నారు. ఇటు ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు సలార్ 2 ఉంది, అదే KGF 3 కూడా ఉందా సార్ మీది ప్రాజెక్ట్? అది ఉంది సార్, దాంట్లో నేను లేను. ఫస్ట్లోనే పోయాను కదా సార్. సలార్ 2 ఈ మంత్ ఎండింగ్ ఏదో స్టార్ట్ అంటున్నారు సార్, ఏమైనా అప్డేట్ ఉందా? తెలీదు సార్, ఇప్పుడు ప్రస్తుతం డ్రాగన్ నడుస్తోంది ఎన్టీఆర్ రోడ్ది, అది అయినాక దే విల్ స్టార్ట్. ప్రవీణ్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు అండ్ వైవా హర్ష గారికి. సో మీరు జనరల్గా వేరే అదర్ యాక్టర్స్తో, అదర్ హీరోస్ తోటి మీరు సినిమాలు చేస్తుంటారు. అండ్ జనరల్లీ వాళ్ళతో పాటు నటించి వాళ్ళతో పాటు యాక్ట్ చేసినప్పుడు మీకు ఒక కామెడీ టైమింగ్, మీకు ఒక రన్ టైం ఇదంతా ఉంటుంది. ఇండివిజువల్గా ఒక సినిమా చేసి, ఇప్పుడు సుందరం మాస్టర్ ఇలా కొన్ని సినిమాలు చేశారు వైవా హర్ష కూడా, అలా ఇండివిజువల్గా చేసుకున్నప్పుడు మన మీద కొంచెం ఒక బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయ్యే సినిమాలు కూడా హీరోలు టూర్స్కి వెళ్ళాల్సి వస్తుంది, అన్ని దగ్గరుండి ప్రమోట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే అంత నోన్ ఫేసెస్ అయినా కూడా చాలా బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సినిమా పరంగా మీ మీద ఎంత బాధ్యత ఏర్పడిందని అనుకుంటున్నారు మీరు టు రీచ్ ఆడియన్స్? అంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా నోటెడ్ వాళ్ళ దగ్గర కూడా సినిమాకి రావట్లేదు ఆడియన్స్. సో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నారు దీని పరంగా? మన వాళ్ళు ఒక టీంని పెట్టారండి ప్రమోషన్కి, వాళ్ళు ఏది చెప్తే చేసుకుంటూ వెళ్తున్నాం. సినిమా అయితే చాలా మంచి కంటెంట్ అండి, అంటే ఇంటిల్లి పాది వచ్చి చూసే సినిమా. అది ప్రేక్షకులను రిక్వెస్ట్ చేస్తున్నాం, వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని. ప్లస్ మన టీం డిజైన్ చేసినట్టుగా ప్రమోషన్ జస్ట్ స్టార్ట్ చేసాం అంతే, ట్రైలర్ తోటి. మీద ఇంకా సాంగ్స్ రిలీజ్ అవ్వాలి, నెక్స్ట్ ఇంకో ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రమోషన్ మన టీం డిసైడ్ చేసిన దాన్ని బట్టి ముందుకెళ్తున్నాం. ఓకే. అండ్ మీరు చాలా మందితో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఈ ప్రమోషన్లో ఏమైనా ఇన్వాల్వ్ చేసే ఛాన్సెస్? అది ఇప్పుడు మారుతి గారిని అడిగాం కదండి, అలాగే నాకు తెలిసిన డైరెక్టర్ని రిక్వెస్ట్ చేస్తాను. హీరోస్ కూడా మళ్ళీ హీరోయిన్స్